ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 3వ భాగంలో 2వ అంశాన్ని గురించి తెలుసుకుంటున్నాము. 2. నా దుఃఖార్హం. జంబూద్వీపంలో గల ఒక పర్వతంపై దీర్ఘతపుడు అని మునీశ్వరుడు ఉండేవాడు. అతడు ఉదార మనస్కుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, మహాతపశ్శాలి కూడా. అతనికి 2 కుమారులు ఉండేవారు. వారి పేర్లు పుణ్యుడు, పావనుడు. గంగానది ఒడ్డున ఒక ఆశ్రమం నిర్మించుకొని అతడు తన 2 కొడుకులతోనూ భార్యతోనూ ప్రశాంతంగా రోజులు గడుపుతూ ఉండేవాడు. కొంతకాలం గడిచిన తర్వాత అతని 2 కుమారులలో పెద్దవాడైన పుణ్యుడు అభ్యాసవశం చేత బ్రహ్మజ్ఞాని అయ్యాడు. కానీ 2వ వాడగు పావనుడు మాత్రం కొంత గ్రహించి మరికొంత గ్రహించక మిగిలి ఉన్నాడు. అతడు పూర్ణ బ్రహ్మపదం పొందకపోవటం చేత మార్గమధ్యంలోనే బ్రేలాడుతూ ఉండేవాడు. ఆ విధంగా అనేక సంవత్సరాలు దొర్లాయి. అదృశ్యమైన రూపంతో జీవుల ఆయువును క్షణక్షణం రింగివేసే స్వభావం గల కాలం గడిచిపోసాగింది. దీర్ఘతపునకు 100 ఏళ్ళు నిండాయి. ఒకనాటికి అతనికి ఈ సంసారంపై తిరస్కారమైన బుద్ధి పుట్టింది. నశ్వరమైన జీవుల చేతను పుట్టుక, రోగము, అకస్మాత్ సంఘటనలు, వార్ధక్యము, మృత్యువు మొదలుగా గల వివిధ దుస్సావహమైన నిస్సారమైన వృత్తాంతముల చేతను నిండి ఉండి భయంకర ఆకారం కలిగిన ఈ సంసారంపై ప్రీతిని త్యజించాడు. యోగబలంతో వార్ధక్యంచే జర్జితమైన తన భౌతిక దేహం త్యజించాడు. కల్పనారహితము, విషము లేనట్టిది, నిత్యోదిత చేతనా స్వరూపము, రాగద్వేషరహితము అయినట్టి బ్రహ్మపదం నందు ప్రవేశించాడు. ఎంతో కాలం భర్తను సేవిస్తూ వస్తున్న అతని భార్య కూడా బ్రహ్మభావం పొందినదై తన భర్తను అనుసరించింది. సామాన్యమైన భౌతిక దృష్టికి వారిద్దరూ అలభ్యులు, అగోచరులు అయ్యారు. చనిపోయిన తల్లిదండ్రుల భౌతిక దేహాలకు పుణ్యుడు దహనం మొదలైన అంత్యక్రియలు పూర్తి చేశాడు. ప్రజ్ఞచే నిత్యానిత్యములు ఎరిగియుంటచే అతడు యథాతథంగా తన సాధన పఠనాదులను కొనసాగించాడు. కానీ పావనుడు మాత్రం తల్లిదండ్రులను పోగొట్టుకున్న దుఃఖం నుండి బహుకాలం విడివడలేకపోయాడు. అత్యంత దుఃఖక్రాంతమైన మనస్సుతో ఆశ్రమం చుట్టుపక్కల అరణ్యంలో పిచ్చి పిచ్చిగా సంచరిస్తూ విలపించసాగాడు. ఇది గమనించిన పుణ్యుడు ఒకరోజు పావనుని తన ప్రక్కన కూర్చోబెట్టుకుని ఈ విధంగా సంభాషించసాగాడు. పుణ్యుడు: తమ్ముడు, అజ్ఞానివై ఈ విధంగా ఎందుకు పరితాపం పొందుచున్నావు? నీవు, నేను, నాన్నగారు, అమ్మ ఒకచోట కూర్చొని అనేక సార్లు చర్చించిన ఆత్మ విశేషాలన్నీ మర్చిపోయావా? నీవు గొప్ప తెలివి గలవాడివే కదా. మన అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు చెప్పు? వాళ్ళు బ్రహ్మపదమును పొందారు. ఆ బ్రహ్మమే సర్వజీవులకు నిలయం కదా. బ్రహ్మవేత్తల స్వరూపం కూడా అదే. స్వస్వరూపం పొందిన వాళ్ళ గురించి ఎందుకు రోధిస్తున్నావో చెప్పు. పావనుడు: అన్నా, మనలను కని పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నలు మన కళ్ళ ముందు నుంచి మాయమై ఎటో వెళ్ళిపోయారే. ఆ భగవంతుడికి మనం ఏం అన్యాయం చేశామని ఈ పిచ్చి పని చేశాడు చెప్పు. పుణ్యుడు: ఈతడు నా తండ్రి, ఈమె నా తల్లి అనురూపం గల భావాలన్నీ ఉత్తమ సత్యం పట్ల ఉదాసీనత, విచారణ కొరవడటం అజ్ఞానం కారణంగానే ఉదయిస్తున్నాయి. శోకించతగని వాటి గురించి నీవు శోకిస్తున్నావు. గతించిపోయే విషయాల గురించి శోకించి లాభమేమున్నది చెప్పు. తమ్ముడు దీర్ఘతపుడు నా తండ్రి, అతని భార్య నా తల్లి అని భావిస్తున్నావు. బాగానే ఉంది. కానీ వాస్తవానికి వారు మాత్రమే నీకు తల్లిదండ్రులా? కాదు. ఎందుకంటే నీవు ఇంతకుముందు వేలాది జన్మలలో అనేక మంది తల్లిదండ్రులను పొంది ఉన్నావు. అదేవిధంగా వారు కూడా తమ ఇతఃపూర్వపు జన్మలలో వేలాది మందిని తమకు బిడ్డలుగా పొంది ఉన్నారు. కనుక నీవు, నేను మాత్రమే వారికి పుత్రులం అనటం మూర్ఖమే అవుతుంది. ఇట్టిది ప్రతి ఒక్క జీవుని యొక్క ప్రతి ఒక్క సంబంధం కూడా. ప్రతి జన్మలోనూ ఈ జీవునకు ఎందరో బంధువులు, మిత్రులు, పరిచయస్తులు కలుగుచున్నారు. ప్రేమవశం చేతనే నేను నా తల్లిదండ్రుల గురించి శోకిస్తున్నాను అని నీవు అనదలుచుకుంటే, మరి నీవు నీ గతించిపోయిన జన్మలలోని తల్లిదండ్రుల గురించి, బంధువుల గురించి ఎందుకు శోకించుటలేదు? నేను తెలుసుకోవచ్చా? పావనుడు:
నిజమే, నీవు చెప్పే దానిలో వాస్తవం ఉంది. అయితే ఈ దృశ్యం మరల మరల వస్తోంది పోతుంది. ఇదంతా ఎక్కడి నుండి వచ్చి పడుతోంది? పుణ్యుడు: ముక్కుకు సూటిగా నీ ప్రశ్నకు బదులివ్వాలంటే జగత్ కల్పనకు అజ్ఞానమే కారణం. అజ్ఞానం చేతనే ఈ దృశ్యమంతా ప్రకటితమవటం, ఎదురుగా నిలిచి ఉండటం, భ్రమింప చేయటం జరుగుతోంది. యథార్థానికి నీకు మిత్రులు కానీ, సోదరులు కానీ, తదితర బంధువులు కానీ లేరు. ఎర్రటి ఎండకు కాలిపోతున్న ఎడారిలోని ఇసుక దిబ్బపై నీళ్లుంటాయా? బ్రహ్మస్వభావమగు ఆత్మయందు జననము లేదు, మరణము లేదు. ఇక నీకు కనిపిస్తున్న ధన, ధాన్య, రాజ్య విభవములు, అయిన వాళ్ళు కాని వాళ్ళు అనుబంధములు ఇవన్నీ భ్రమతో కూడిన సాంసారిక దృష్టికి మాత్రమే తారసపడుచున్నాయి. పైగా ఇవన్నీ కూడా 3 నాళ్ళ ముచ్చటే కదా. ఇవి నాకు కలవు అని విర్రవీగేంతసేపు పట్టదు వీటి రాకపోకలు. అందుచేత సోదర, కాస్త పరమార్థ దృష్టిచే సత్యాన్ని విచారించు. ఈ నేను, నాది, నీది అను వ్యవహారమంతా కేవలం కల్పనయే అయి ఉన్నది, అంతేకాని వాస్తవం మాత్రం కాదు. ఇప్పుడు మన ఇరువురి మధ్య ఏర్పడి ఉన్న అనుబంధమును విజ్ఞాన దృష్టిచే పరిశోధించావనుకో, నీకు నేను గాని, నాకు నీవు గాని ఏ ఒక్క క్షణమందు కూడా లేము అనియే తెలియవస్తోంది. అందుచేత స్వప్నంలోని వస్తుజాలం వంటిది భ్రమచేత మాత్రమే అనుభవమవుచున్నది అయినట్టి ఈ నీవు, నేను మొదలైన భ్రమలన్నీ నీ హృదయంలోంచి ముందుగా పారత్రోలివేయి. పావనుడు: మరి ఈ జీవుల జన్మ మృత్యుల సంగతేమిటి? పుణ్యుడు: ఇది నశించుచున్నది, ఇది జన్మించుచున్నది, ఇటువంటి దృష్టులన్నీ స్వసంకల్పంతో రూపం పొందిన భ్రమచేత మాత్రమే నీ ముందుకు వస్తున్నాయి, మరల మరల విజృంభిస్తున్నాయి. అంతేకాని అదంతా వాస్తవమైనది కాదు. ద్రష్టత్వం అను క్రియా విశేషమునకు కూడా కర్తయగు ఆత్మ ఒకానొక తరుణంలో అజ్ఞాన తాపముచే ఆచ్ఛాదితమై ఉంటోంది. ఎడారిలో మృగతృష్ణా జలం కనబడుతోంది చూడు, అట్లాగే శుభ అశుభ కర్మలు అనే చంచల స్వవాసనాపూర్వకమైన తరంగాలు ఈ అనంత సంసార సాగరంగా స్ఫురిస్తున్నాయి. మేఘాలు ఆకాశాన్ని కప్పివేస్తున్నట్లు సాంసారిక భావనలు ఆత్మాకాశాన్ని కప్పివేస్తున్నాయి. అయితే మేఘములు కమ్మినంత మాత్రం చేత ఆకాశం లేకుండా పోతుందా? లేదు. ఈ భ్రమలన్నీ ఏర్పడవచ్చు, లేక మరొకప్పుడు తొలగిపోవచ్చు. నిర్మలమైన చిదాకాశం ఎప్పటి అట్లే అప్రమేయముగా, అఖండముగా సర్వదా ఉండి ఉంటోంది. చిదాకాశమే నీ యొక్క, నా యొక్క, మన అమ్మా నాన్నల యొక్క వాస్తవ స్వరూపం. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఇక్కడ నా దుఃఖార్హం అనే అంశాన్ని గురించి తెలియజేసడం చూసాము. దీర్ఘతపుడు అనే మునీశ్వరుడు ఒకరున్నారని, ఆయనకి పుణ్యుడు, పావనుడు 2 కుమారులు. దానిలో పుణ్యుడు తన తండ్రి ద్వారా విన్నటువంటి ఆత్మజ్ఞాన విశేషాలను చక్కగా తెలుసుకోవడం, పావనుడు కొంత ఎరిగి కొంత ఎరగకపోవడం వల్ల వారిద్దరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత పుణ్యుడు తను తెలుసుకున్న జ్ఞానాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ తన సాధనలోకి వెళ్ళిపోతాడు. కానీ పావనుడు పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల వారు తల్లిదండ్రులు తనను విడిచి వెళ్ళినందుకు దుఃఖపడతాడు. అది చూసినటువంటి పుణ్యుడు ఒకరోజు పావనుడిని తన పక్కన కూర్చోబెట్టుకొని, ఎందుకు దుఃఖిస్తున్నావంటూ ఆత్మజ్ఞాన విశేషాలను మళ్ళీ గుర్తు చేయడం మనం ఇక్కడ చూసాము. ఇక తర్వాత 3వది సంబంధ బాంధవ్యముల అతీతత్వము. పుణ్యుడు: తమ్ముడు, పావనుడా, తల్లి ఎవరు, తండ్రి ఎవరు, మిత్రులు ఎవరు, బంధువులు ఎవరు? గొప్ప గాలి వీస్తుంటే ధూళి లేస్తోంది చూచావా? ఈ అనేక జీవుల సంబంధములు ఆ ధూళిలోని వేరువేరు రేణువుల యొక్క సామీప్య సంబంధముల వంటివి మాత్రమే. ప్రతి జీవునకు తదితర జీవులంతా ఆ జీవుని యొక్క స్వబుద్ధి భ్రాంతిలచే కల్పించబడిన వారై ఉన్నారు. ఆత్మయే రాగద్వేష మోహములను ఆశ్రయించుచున్నప్పుడు వీరు బంధువులు, వీరు మిత్రులు, వీరు హితులు అను వాటితో కూడిన ఈ ప్రపంచం విస్తరింపజేయుచున్నది. ఒకనిని చూచి నేను ఇతడు నాకు సంబంధించిన వాడు అని సంకల్పించినప్పుడు మాత్రమే అతడు నాకు బంధువు అవుతున్నాడు. అట్లా కాకుండా అతడు అప్రియమైన వాడు, వ్యతిరేకి, ద్వేషింపదగిన వాడు అనురూపం గల వ్యతిరేక భావనచే శత్రువు అవుతున్నాడు. భావన మాత్రం చేతనే విషం అమృతంగాను, అమృతం విషముగాను అవుతున్నది. ఈ సంసారం యొక్క ప్రాప్తి, స్థితిగతి కూడా కేవలం భావించుట అను క్రియా విశేషం చేతనే సంభవిస్తోంది.
సర్వదేహములందు ఏకరూపమున వెలుగుచున్నట్టి సర్వవ్యాపి అగు ఆత్మకు ఈతడు నా బంధువు, ఈతడు నా మిత్రుడు అను కల్పన ఎట్లా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? నీవైనా నేనైనా ఈ రక్త మాంస భూమికలతో కూడిన అస్థిపంజర శరీరములమా? కాదు. ఈ దేహగృహం మనం ఆశ్రయించాం గాని మనం ఈ దేహులం కాము సుమ. అందుచేత కొంచెం ఏకాంతంలో కూర్చొని చేతనా స్వభావుడైన నా యొక్క యథార్థ స్వరూపం ఏమై ఉన్నది అని నీ చిత్తంలోనే విచారణ చేయడం ప్రారంభించు. పరమార్థమగు శుద్ధ చైతన్య దృష్టితో ఈ దృశ్యంను ఆమూలాగ్రం పరిశీలన చేయడం జరిగితే అప్పుడు పావనుడు అనబడి నీవు గాని పుణ్యుడు అని పిలువబడుచున్న నేను గాని ఈ దేహపరంగా లేనే లేము అని తెలియవస్తోంది. దేహము పట్ల ఇది నేను అనురూపం గల అభిమానం మిథ్యా జ్ఞానం ఏర్పడినట్టు చేతనే ఈ మన రూపాలన్నీ ఈ విధంగా విజృంభించి లయిస్తున్నాయి. ఈ కనబడే వేలాది వేరువేరు శరీరములన్నీ కల్పన చేతని కనిపిస్తున్నాయి కానీ ఇవి స్వతహాగా ఉన్నవి కావు. మనం భౌతిక దృష్టిచే లేక దేహ దృష్టిచే పరిశీలిస్తే ఇక్కడ నశ్వరమైనది కానిదేమున్నది? ఇక్కడ తల్లి ఎవరు, అయినవాడెవడు, కానివాడెవడు, మిత్రుడెవడు, శత్రువెవడు? ఈ ఎదురుగా కనబడుచున్న దేహములు అను ఉపాధులకు అతీతమై సాక్షి మాత్రమై ఉన్నట్టి చైతన్య దృష్టి అలవర్చుకున్నావనుకో, అప్పుడు అనంత రూపముగు చిదాత్మ మాత్రమే ఉనికి కలిగి అగుపిస్తుంది. అట్టి చిదాత్మయందు ఇది నాది అది నీది అనే భేదం ఉంటుందా? ఉండదు. ఒక సముద్ర తరంగానికి ఏ తరంగం ఏ తరంగానికి శత్రువు, ఏ తరంగం ఏ తరంగానికి మిత్రుడు, ఉన్నదంతా జలమే కదా. పావనుడు: అయితే అన్న, ఈ ప్రశ్నకు బదులు ఇవ్వు. మనోబుద్ధి అహంకారంలో అనబడే సూక్ష్మతత్వమే నేను నేను కదా. అట్టి మనోబుద్ధులకు ఈతడు నా అన్న. అట్టి మనోబుద్ధులకు ఈతడు నా అన్న అని నీవు లభించుచున్నావే, మరి శత్రుమిత్రువులు బంధువులు కానివారు లేరని నీవు ఎట్లా అనగలవు? జన్మ పొందినప్పటి నుండి ఏర్పడి ఉన్న బంధువులను వీరు నావారు అని అనుకోవటం లోకధర్మమే కదా. వారిని యథారీతిగా బంధుత్వపూర్వకంగా కలిగి ఉండటం ఎందుకు సముచితం కాదు? పుణ్యుడు: నీవు చెప్పేది బాగానే ఉన్నది. అయితే నాది మరొక ప్రశ్న. కొన్ని సంవత్సరాల క్రితం మాత్రమే జన్మించే ఏర్పడుచున్న కొన్ని సంవత్సరాల క్రితం మాత్రమే జన్మచే ఏర్పడుచున్న ఈ సంబంధ బాంధవ్యములు శిరోధార్యమేనని అనుకుందాం. మరి పూర్వం గడిచిన అనేక జన్మలలో బంధుమిత్ర ధనాదుల మాటేమిటి? అవన్నీ అక్కడక్కడ వదిలి వచ్చినందుకు ఇప్పుడు దుఃఖిస్తూ కూర్చుంటున్నావా? ఈ వర్తమాన జన్మలో కూడా ఎన్నెన్నో అనుబంధాలు ఏర్పడటం మరల కాలంచే మృంగివేయబడటం జరుగుతోంది కదా. ఏది ఏమైనా ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరముల తర్వాత క్రితం జన్మలోని విశేషాలు లాగానే రూపరహితం కాబోతున్నాయి కదా. ఈ విషయం నీవు గాని మరొకరు గాని ఒప్పుకోక తప్పదు. అయితే ఎప్పటికప్పుడు ఆ వర్తమాన సమయంలోని బంధుమిత్ర శత్రుత్వాదులు నిన్ను మోహింపజేస్తున్నాయి. ఇది గమనిస్తున్నావా? ఎప్పటికప్పుడు వచ్చిపోతూ ఉండే ఈ సంబంధంల పరంపరలు దేని కొరకు హర్షించాలి, దేని కొరకు దుఃఖించాలి? అందువలన వచ్చే ప్రయోజనం ఏమి ఉంటుంది? ఈ అత్యంత కల్పితమైనట్టి అనేక బంధుమిత్రాదులలో కొందరు మరణాదులు పొందినందుకు దుఃఖించటం, మరికొందరి వృద్ధిని చూసి సంతసించటం, ఇదేనా మన పని? మనం ఇందుకే జన్మిస్తున్నామా? మనం ఈ దేహంతో పుట్టడానికి మునుముందు ఇవన్నీ లేనే లేవు కదా. తమ్ముడు, మరొక మాట. నీవు ఇంత క్రితం మృగజాతులలో నీవు జన్మించి ఉన్నావు అనగా వాటందరిలో నీకు బంధువులు ఉన్నారు. మరి ఆ మృగములు వేటాడబడుచున్నప్పుడు నీవు దుఃఖించటలేదేమి? పావనుడు: అయి ఉండవచ్చునేమో. అయితే అవన్నీ ఇప్పటి నా దృష్టిపథంలో లేవు కదా. పుణ్యుడు: అవును, ఆ రీతిగానే ఈ వర్తమానపు సంబంధాదులన్నీ ఒకప్పటి నీ దృష్టిపథంలోంచి తొలగిపోబోతున్నాయి. ప్రతి జీవుడు వృక్షము, సింహము, పులి, చేప మొదలైన అనేక రూపములను ఎత్తుచు ఎన్నో బంధుత్వములను పొందటం, త్యజించటం చేస్తూనే ఉన్నాడు. అయితే ఎప్పటికప్పుడు వర్తమాన కల్పన యందు నిమగ్నమవుచు అయ్యో నేనొక అల్ప దుఃఖ పేద జీవిని అని దుఃఖములు తెచ్చిపెట్టుకుంటున్నాడు. అంతరంగమునందు ఆత్మదృష్టి ఏర్పడనంత వరకు ఈ వ్యవహార స్రవంతికి అంతులేదు. అనేక జన్మల చమత్కారం, తపస్సు, ధ్యానము, భగవత్ కటాక్షముల ప్రయోజనంగా నాకు ప్రాప్తించిన సునిశ్చిత దృష్టిచే నేను చూడగలుగుచున్నట్టి నీ పూర్వజన్మల కొన్ని వృత్తాంతాలను చెబుతాను విను. నీవు పూర్వం ఒకానొకప్పుడు
దశార్ణవ అనే పేరు గల దేశంలో ఒక కోతివై పుట్టావు. ఆ తర్వాత తుపార అనే మరొక దేశంలో రాజకుమారుడివై పుట్టావు. ఇంకా మరికొన్ని విశేషాలు చెప్పమన్నావా? అయితే విను. ఒకప్పుడు కోసల దేశంలో ఒక బ్రాహ్మణుడిగా జీవిస్తూ భిక్షాటన చేస్తూ ఉండేవాడివి. వంగదేశంలో లొట్టిపిట్టగా అనేక చెట్లను ఆశ్రయించావు. ఒకచోట గుర్రంగా పుట్టి అనేక యుద్ధ భూములలో ప్రవేశించి డెక్కలతో అనేక మృతదేహములను స్పృశించావు. మరొక చోట ఒక తాటి చెట్టు తొర్రలో పురుగుగా జీవించావు. దోమగాను బాతుగాను పుట్టి ఉన్నావు. మరొకప్పుడు హిమాలయాలలోని ఒక కొండ శిఖర ప్రాంతంలోని ఒక ఇరుకైన చోట రంగుల చారలు గల పురుగుగా పుట్టావు. మరొక చోట నేలలో తేలుగా జన్మించి 1.5 సంవత్సరములు గడిపావు. ఆ తర్వాత ఒక చండాల కన్యకు పుత్రుడివై జన్మించావు. ఆ తర్వాత ఇక్కడి దీర్ఘతపునకు అంటే మన తండ్రికి ఈ విధంగా కుమారుడివై జన్మించావు. ఇంకా చెప్పాలంటే ఈ జంబుద్వీపంలోని అనేక జీవజాతులలో అనేక మార్లు పుట్టడం చావటం నిర్వర్తించి ఉన్నావు. విశుద్ధమైనట్టి సూక్ష్మబుద్ధిచే నాకు లభిస్తున్న సమ్యక్ దర్శనం అను ప్రభావం చేత నీకు చెప్పినదంతా నేను ఎదురుగా చూడగలుగుతున్నాను. అనేక జన్మలలో చేసిన ఆయా ఉత్తమ ప్రయత్నముల ప్రయోజనంగా నాకు ఈ దివ్య దృష్టి ప్రాప్తించింది. నాకు కూడా అజ్ఞాన స్థితిలో అనేక జన్మలు గడిచిపోయాయి. జ్ఞానాభివృద్ధి కొరకై ఆ సంగతి కూడా ప్రస్తావిస్తాను. నేను కూడా కుక్కగాను కప్పగాను మృగములను వేటగానిగాను వంగదేశంలో ఒక చెట్టుగాను వింధ్య పర్వత ప్రాంతంలో ఒక ఒంటెగాను కొంగగాను ఒక రాజుగాను పులిగాను జన్మించడం జరిగింది. 10 ఏళ్ళు గ్రద్దగా ఉన్నాను. ఒక 100 ఏళ్ళు సింహంలాగా జీవించాను. కొంతకాలం ఒక పిచ్చుకనై గుళ్ళు కట్టుకొని జీవించాను. మరొక ప్రదేశంలో ఒక సమయంలో ఒక మండలాధీశునికి కుమారుడిగా పుట్టి అనేక మందిని హింసిస్తూ పెత్తనం చెలాయించాను. నా దుష్ట స్వభావానికి ప్రతిఫలంగా ఆ జన్మలో నేను కొందరిచే సంహరించబడ్డాను కూడా. ఆహా, ఏం చెప్పాలి! భిక్షకుడు ఇంటికి వెళ్ళి కవలం కోసం కేకలు వేస్తున్నట్లు నేను అనేక ఉపాధులలో ప్రవేశించాను. మరల ఇంతలోనే నిష్క్రమించాను. ఇటువంటి అసంఖ్యాకమైన భూతకాలపు జన్మలను నేనిప్పుడు సుస్పష్టంగా సంస్మరించగలుగుచున్నాను. కాబట్టి తమ్ముడు, నీకు నాకు కూడా ఇంతకుముందు ఎందరో తల్లిదండ్రులు, సోదరులు, స్నేహితులు, బంధువులు వేరువేరుగా ఏర్పడి తర్వాత మరెప్పుడో కాలము ఎటకో తీసుకోపోబడ్డారు. ఇక ఈ వర్తమానంలోని మనిద్దరి అన్నదమ్ముల సంబంధం కూడా అటువంటిది. ఈ గడిచిపోయిన అసంఖ్యాకమైన సంబంధాలలో వేటి కొరకు సంతోషించాలి, వేటి కొరకు దుఃఖించాలి? పావనుడు: అన్న, అవును, నిజమే. పుణ్యుడు: నీవు ఎవరి కోసం దుఃఖించవలసిన పని లేదు. ఎందుకంటావా? జగత్తు స్థితి అట్టిదే. వనమందలి వృక్ష పర్ణముల వలె సంసారపు జీవులమగు మనకు ఎంతో సంబంధికులు సంభవించబోచున్నారు. ఈ తతంగమంతా ఇది సుఖము ఇది దుఃఖము అనే భావనతో పరికించదలుచుకున్నావా? ఇక ఈ సుఖ దుఃఖములకు అంతు ఎక్కడ? కనుక నీవు ఈ దృశ్య దృష్టిని దీనివల్ల కలుగుచున్న శోకమును పరిత్యజించాలయ్యా. మనం ఇప్పుడు నిర్మలత్వంని ఆశ్రయించుదాం. సావధానం. ఈ ప్రపంచమంతా మనకు ఎదురుగా ప్రాప్తిస్తున్నది కదా. అయితే ఇదంతా మనస్సులోని అహంభావ రూపంగా ఉన్నది అని ఆత్మజ్ఞులు చెప్పుచున్నారు. ఇది వేరు, అది కావాలి, వారు మావారు కాదు, ఏదో పొందాలి మొదలైన దృశ్య వ్యధలను విడిచిపెట్టి ఆత్మజ్ఞానులు అనుసరించే మార్గం మనం ఎందుకు అనుసరించరాదు? అదే మనకు శ్రేయస్కరం. అంతేగాని ఆయా స్వల్ప విషయముల గురించి మననం చేస్తూ దుఃఖిస్తూ కాలయాపన చేయటం ఏముచితం? ఈ ప్రపంచంలో జన్మ ఉన్నతి పతనం అను కార్యక్రమాలు ఒక పెద్ద చక్రం యొక్క పరిభ్రమణంలాగా అనివార్యంగా కొనసాగుచున్నాయి. ఇటువంటి అతి చంచలమైన సంసార స్థితిగతులను పట్టుకొని మనం ఎందుకు వ్రేలాడాలి? వాటిలో ఏదో ఎందుకు దేవులాడాలి? అందుచేత భావ అభావములకు అతీతమై స్థితిగతులచే మలినపరచజాలని విషయము ఆత్మ గురించి మనం సావధాన మనస్కులమై విచారణ చేద్దాం. అంతేగాని మనం మూఢచిత్తులం కాకూడదు. మూర్ఖంగా దృశ్యముని ఆశ్రయించదలిచామా ఇక దీనత్వము, నైరాశ్యము, అజ్ఞానం మాత్రమే లభించే ప్రాంతాలకు చేరవలసి వస్తుంది. జ్ఞానుల చర్యలు, అజ్ఞానుల చర్యలు. తమ్ముడు, యథార్థానికి నీకు తల్లి గాని తండ్రి గాని లేరు, దుఃఖములు లేవు, జన్మలు లేవు. ఎందుకంటే నీవు అన్ని సమయముల ముందు శుద్ధాత్మయ సస్వరూపంగా కలిగి ఉన్నావు. నీకు వేరుగా ఈ జన్మలు గాని ఈ దేహములు గాని లేవు. అయితే అజ్ఞానులు ఇక్కడి దృశ్యంలోని సత్యము సారము గమనించటం లేదు. వారు తమ ఈ సంసార యాత్రలో అనేక క్రియా వ్యవహారములను నిర్వర్తిస్తూ మొదలే అసత్యమైన వ్యవహారములందు ఇవి ఎంతో సారవంతమైనవి అని బుద్ధిని ఏర్పరచుకొని గుర్తించుచున్నారు. ఇక తత్వజ్ఞానులు ఏం చేస్తున్నారంటావా? వారు ఉదాసీనులై స్వస్థతతో కూడిన చిత్తము కలిగి ఉంటున్నారు. ఆయా ప్రాప్తించిన కార్యములను
సంగరహితులై నెరవేర్చుచున్నారు. ఈ సర్వమునకు కేవలం సాక్షి మాత్రులై ఉంటున్నారు. రాత్రిపూట గదిలో దీపం వెలిగిస్తాం కదా, ఆ వెలుగులో గదిలో వస్తువులు కనిపిస్తున్నాయి. ఆ దీపమునకు వీటికి వెలుగు ఇవ్వటం నాకు ఇష్టం, ఇవంటే నాకు ఇష్టం ఉండదు, అందుచేత వీనికి నేనెందుకు వెలుగు ఇవ్వాలి అని రాగంతో కూడిన కర్తృత్వ అభిమానం ఉన్నదా? లేదు. నీవు కూడా ఆయా క్రియలకు కర్తవవుచున్నప్పుడు అభిమాన రహితుడవై అకర్తవై ఉండు. తత్వజ్ఞులు ఆ విధంగానే ఈ ప్రపంచంలో విహరిస్తున్నారు. ఒక దర్పణంలో ఆయా ఎదురుగా ఉన్న వస్తువులు ప్రతిబింబిస్తున్నప్పటికీ ఆ ప్రతిబింబిత వస్తుజాలము యొక్క ధర్మాలను దర్పణం పొందుతోందా? లేదే. అట్లాగే తమ యందు అధ్యస్థమై ఉంటున్న ఆయా కార్యములను, వ్యవహార సంబంధములను గమనిస్తూ నిర్వర్తిస్తూ కూడా అజ్ఞానులు తమ యొక్క ఆత్మతత్వమును, ఆత్మధర్మములను త్యజించరు. అఖండమగు ఆత్మయే నా స్వరూపమను సుదృఢమైన ధ్యాసచే దృశ్య తాదాత్మ్యం అనే దోషమును సుదూరంగా విడిచివేస్తున్నారు. అందుచేత తమ్ముడు, ఇచ్ఛ అనే రూపంతో ఏర్పడుచున్న కళంకమును ముందుగా త్యజించివేయి. నీ హృదయంలో స్వయంగా వివేకబలంచే ఆత్మభావన సాక్షాత్కరింపజేసుకో. ఆత్మస్థితిని సర్వదా ఆశ్రయించు. ఈ సంసార భ్రమను మొదలైనట త్యజించివేయి. ఈ దృశ్య వ్యవహారమంతా త్యజించబడగా ఇక అప్పటికి కూడా శేషించబడి ఉండే స్వస్వరూప స్వభావముచే సంతుష్టుడవై ఉండు. ఆ విధంగా పుణ్యునిచే బోధింపబడిన పావనుడు సూర్యోదయ సమయంలో భూమి ప్రకాశించనారంభించినట్లుగా వికసిత హృదయుడయ్యాడు. బహుకాలం అన్నదమ్ములిద్దరూ పరస్పర జీవనంతో జ్ఞాన విజ్ఞాన పారంగతులైనారు. కాలక్రమంగా అఖండము అద్వితీయము అయినట్టి నిర్వాణమును అధిష్ఠించారు. నూనె తరిగిపోయినట్టి దీపంలాగా వాళ్ళిద్దరూ మనోప్రశమనమును పొందారు. జై శ్రీరామ్. ఈ విధంగా సంబంధ బాంధవ్యంలో అతీతత్వము అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ విన్నాము. అంటే మన చుట్టూ ఏర్పడిన ఈ ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి బంధుత్వాలని వారు మరణించారని శోకిస్తూ ఇంకా ఈ జీవితాన్ని వృధా చేసుకోవడం, అలా నువ్వు ఎంతమంది కోసం దుఃఖిస్తావు? ఎందుకు అంటే ఇలాంటి జన్మలు మనకి ఎన్నో వచ్చాయి, పోతూ ఉన్నాయి, ఇంకా వస్తూ ఉంటాయి కూడా. అలాంటప్పుడు మరి నువ్వు దేనికోసం దుఃఖిస్తావు? దానిని గురించి శోకించడం మనం ప్రక్కన పెట్టి మన స్వస్వరూప స్థితిని తెలుసుకునే ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని చెప్పడం మనం చూస్తున్నాం. మనకి భగవద్గీతలో కూడా ఇలానే చెప్పారు కృష్ణ పరమాత్మ. అక్కడ అంటే నువ్వు ఎవరి కోసం శోకిస్తున్నావు? అర్జునుడు నా వారందరూ చనిపోతారు, నేను యుద్ధం చేయను అని చెప్పేసి అన్నప్పుడు వారు ఎప్పుడు ఉన్నవారే, నువ్వు ఈ దేహంలో చూస్తున్నావు, అలా నువ్వు ఎందుకు శోకిస్తావు? వాళ్ళు ఎప్పటికీ నిత్యమై ఉన్నవారే అని చెప్పడం మనం చూసాము. ఆ విధంగా బాధ్యతాయుతంగా నిర్వహిస్తూనే మన స్వస్వరూపాన్ని తెలుసుకునే విధంగా మన అడుగులంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పటి వరకు మనం విషయాలను తెలుసుకుంటూ వస్తున్నాం. వాటిలో మరణం చేస్తూ మనల్ని ఆ వైపుగా తీసుకువెళ్ళే విధంగా ఆ యొక్క సమాచారం, ఈ ఉపదేశం అనేది ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ఉంచుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.